హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. తండ్రి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న దర్శకుడు. తన సినిమాలతో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడమే లక్ష్యంగా సినిమాలు రూపొందించేవారు. అలాంటి అభ్యుదయ భావాలు కలిగిన దర్శకుడి కుమారుడు టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమా ద్వారా హీరోగా రాణించలేకపోయినా నిరుత్సాహపడకుండా రెండో సినిమాకి విలన్గా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అలా మరో 3 సినిమాల్లో విలన్గా చేసి నటుడిగా తన సత్తా ఏమిటో చూపించారు. ఆ తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇచ్చి ఈసారి ఘన విజయాన్ని తన సొంతం చేసుకున్నారు. ఆ హీరో పేరు గోపీచంద్. ఆయన తండ్రి ప్రముఖ దర్శకుడు టి కృష్ణ. తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలన్న ఉద్దేశంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు గోపీచంద్. టి కృష్ణ స్నేహితులు నిర్మాతగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తొలివాలపు చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడంతో జయం, నిజం, వర్షం వంటి సినిమాల్లో పవర్ఫుల్ గా విలన్ గా అందరినీ మెప్పించారు. జయం తమిళ్ రీమేక్ లో కూడా గోపీచంద్ విలన్ గా నటించారు. ఆ తర్వాత యజ్ఞం చిత్రంతో మరోసారి హీరోగా రీ ఎంట్రీ ఇచ్చి ఘన విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ తర్వాత హీరోగానే కెరీర్ ని కొనసాగిస్తూ రణం, శౌర్యం, లక్ష్యం, లౌక్యం వంటి సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్కడున్నాడు, సాహసం వంటి విభిన్నమైన సినిమాలు చేసి కథల ఎంపికలో తన అభిరుచిని చాటుకున్నారు గోపీచంద్. అప్పటి నుంచి పంతాను మార్చుకోకుండా తన సినిమాలతో వైవిధ్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు గోపీచంద్. తాజాగా భీమా చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు. తన కెరీర్లో 2 సినిమాలు నిరాశపరిచాయని చెబుతారు గోపీచంద్. తప్పకుండా పెద్ద హిట్ అవుతాయని భావించిన ఒక్కడున్నాడు, గౌతమ్ నంద గోపీచంద్ ని డిసప్పాయింట్ చేశాయి. ఒక్కడున్నాడు, సాహసం చిత్రాలను 4K ఫార్మేట్ లోకి మార్చి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని యాడ్ చేసి ఇప్పుడు రిలీజ్ చేస్తే బ్లాక్ బస్టర్స్ అవుతాయని గోపీచంద్ నమ్మకం. తన ప్రాణమిత్రుడైన ప్రభాస్ సినిమాలో విలన్ గా నటించానని, అందరూ తామిద్దరూ హీరోలుగా నటిస్తే చూడాలని కోరుకుంటున్నారని అంటారు గోపీచంద్. అయితే కలిసి సినిమా చేయాలన్న ఆలోచన ఇద్దరికీ ఉందట. గోపీచంద్ లో గొప్ప మానవతావాది దాగి ఉన్నారు. ఎంతో మంది విద్యార్థుల్ని చదివిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకి కృషి చేస్తున్నారు. అయితే తాను చేస్తున్న ఈ మంచి పని గురించి పబ్లిసిటీ ఆశించని గోపీచంద్ ఎంతో సైలెంట్ గా తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. తండ్రి టి కృష్ణ జీవించి ఉన్న సమయంలో ఒంగోలులో నీల్ డెస్వారాండమ్ అనే స్కూల్ ని ప్రారంభించారు. చెన్నై నుంచి టీచర్స్ ని రప్పించి విద్యార్థులకు చక్కని విద్యని అందించారు. ఆయన తదనంతరం ఆ స్కూల్ ను అతని స్నేహితులు నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్ ద్వారా ప్రతి ఏడాది 30 మంది స్టూడెంట్స్ ను ఉన్నత విద్యను అభ్యసించేందుకు పంపిస్తున్నారు. అయితే అందులో చాలా మందికి తమను చదివిస్తున్న గోపీచంద్ పేరు కూడా తెలీదు. కొందరు మాత్రం తాము మంచి ఉద్యోగాల్లో ఉన్నామని ఫోన్ చేసి చెప్పడం తనకెంతో సంతృప్తిని కలిగిస్తోందని అంటారు గోపీచంద్. సినిమా వారసత్వాన్నే కాదు, సామాజిక బాధ్యతను కూడా వారసత్వంగా తీసుకున్నారు గోపీచంద్. వైవిధ్యానికి ప్రాధాన్యమిస్తూ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న గోపీచంద్ బర్త్డే జూన్ 12న. ఈ సందర్భంగా విభిన్న నటుడు గోపీచంద్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది మా తెలుగు వన్.